నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. న్యూమరాలజీ కూడా చెప్పబోతున్నారా? అవునండి. రైట్. నంబర్ వన్ అంటే నంబర్ 1 నంబర్ 1 గా ఉండాలి మేము అని అనుకుంటారు చాలా మంది కూడా. అయితే నంబర్ 1 కు ఉండేటటువంటి అంటే ఆ స్పెషాలిటీ ఏంటి? ఎలా ఉంటారు నంబర్ 1 లో పుట్టిన వాళ్ళు? నంబర్ 1 వీళ్ళ గురించి స్పెషాలిటీ ఏంటంటే, మెయిన్ ఒక గ్రహానికి, నక్షత్రానికి, రాశికి ఒక పాయింట్ ఉంటుంది. అలానే వీళ్ళ పాయింట్ ఏంటంటే 0 to హీరో అవుతారా? గ్యారంటీ. చెప్తాను ఒకసారి. అవ్వలేదంటే వీళ్ళు ఇంకా సరైన వాళ్ళు కాదని. ఒకవేళ గనక 1 పూనుకుంటే ఆయనకి ఎలా కలిసి వస్తుంది చెప్తాను. ఒక సంస్థ, ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, సరే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, 0 to హీరో అవుతారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ ఉంది, ఒక ఎంబీబీఎస్ క్లాస్ ఉంది, అందరు చదువుతూ ఉంటారు. 1 అనే అతను వస్తాడు, చదువుతాడు. ముందు ఏమి రాదు వాడికి, ఎందుకంటే ముందు వాడు 0. మెల్లిగా చదువుతాడు. 20వ ర్యాంక్ వస్తుంది. 19, 18, 10, 9, 7, 6, 3, 2 ఎంబీబీఎస్ అవ్వబోతుంది. ఎండీకి ఎగ్జామ్ రాస్తారు. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా కార్డియాలజిస్ట్ అవుదాం అనుకుంటాడు. ఎందుకని? డబ్బులు ఎక్కువ కార్డియాలజీలో ఉన్నాయి. సో కార్డియాలజీ అంటే హార్ట్ని రూల్ చేసేది సన్. సో వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్లో, ఫైనల్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి కార్డియాలజీ సీట్ వస్తుంది. ఒకసారి ఆ డాక్టర్ అయ్యారంటే వాళ్ళే నంబర్ 1 ఆదాయంలో. కానీ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మొదలెట్టింది ఎట్లా? లాస్ట్ ఏమి లేనివాడు, ఏమీ రానివాడుగా మొదలెట్టాడు ఆ కాలేజీలో. కానీ ఎలా ఎదిగాడు? ఎదుగుదల అంటే నంబర్ 1. ముందు ఒక పిచ్చోళ్ళలాగా, అమాయకుడిలాగా వస్తాడు. చూసి అన్నీ నేర్చుకుంటాడు. వాడు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తాడంటే ధర్మం ఎక్కువ ఉంటుంది వీడికి. సూర్యుడు అంటేనే ధర్మం. ఆ ధర్మ మార్గాన్ని వెళ్ళి అందరికన్నా ఎక్కువ సంపాదిస్తాడు. ఇప్పుడు వ్యాపారంలో కూడా మనం చూసుకుంటే ఎంతోమంది వ్యాపారం చేస్తారు భూమి మీద. కానీ వాళ్ళ ప్రపంచంలో ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉందంటే అంబానీ, ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్ అనే అతను ఎవరు తెలుసా అండి? మీకు చెప్తాను. కాలిఫోర్నియాలో ఉండేవాడు. వాడికి దారులు గుర్తుండవు. వాడికి దారులు అస్సలు గుర్తుండవు. ఏం చేయాలని చెప్పేసి జీపీఎస్ కనిపెట్టేశాడు. దాన్ని గూగుల్ కొనుక్కుంది. కనిపెట్టింది ఎవరు? ఇలాన్ మస్క్. తర్వాత ఎలక్ట్రిక్ కార్ తెలుసు కదా, టెస్లా కంపెనీ, ఆటోమేటిక్ కార్ వితౌట్ డ్రైవర్ కనిపెట్టింది టెస్లా. ఒక ఇన్వెన్షన్, ఒక ప్రోడక్ట్. ఇప్పుడు చీరలు ఉన్నాయండి, అవే చీరలు వస్తున్నాయి. కొత్త చీర కనిపెట్టాలంటే, కొత్త డిజైన్ రావాలంటే ఈ నంబర్ 1 అనే వ్యక్తినే తీసుకురాగలడు. వేరే వాళ్ళు తీసుకురాగలలేరు. ఇన్వెన్షన్, ఒక ప్రోడక్ట్, ఒక కొత్త వస్తువు భూమి మీదకి వచ్చేయాలి. ఇప్పుడు రేపు ఎగిరే కార్లు వస్తాయి అంటారు, ఎగిరే బైకులు వస్తాయి అంటారు. కూడా ఈ నంబర్ 1 చేస్తారు. 1లే చేస్తారు. పెట్రోల్ అవసరం లేకుండా, డీజిల్ అవసరం లేకుండా, గ్యాస్ అవసరం లేకుండా, జస్ట్ కరెంటుతో కార్ తీసుకొచ్చాడు కదండి, ఎలక్ట్రిక్ కారు, ఇలాన్ మస్క్ అనే అతను. టెస్లా. అంబానీ గారు
ఇంటర్నెట్ జియో అంత స్పీడ్, 5G అంత చవక ధరకి అంబానీ గారే ఇవ్వగలరు. ఇప్పుడు చవకుందా లేదా అనేదే ప్రశ్నార్థకం. మొదట్లో అయితే ఇచ్చారు. సార్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఎన్నడూ లేనంతగా కొత్తగా ఒకటి, ఇప్పుడు రిలయన్స్ ఫోన్ అనేది ఫస్ట్ 500కి వచ్చింది. 500 1000 జనాలు పిచ్చోలు అయిపోయారు. విమల్ అనేది సఫారీ సూట్ ఇండియాలో తీసుకొచ్చింది పెద్ద అంబానీ గారు. అప్పటిదాకా డ్రెస్సులు సరిగ్గా లేవు, సూట్లు లేవు, అవేం మోడీ గారు వేసుకునే కోట్ లేదు, ఓన్లీ సఫారీ ఉండేది. సఫారీ తీసుకొచ్చింది, అది కూడా బెస్ట్ క్లాత్, సాఫ్ట్, చవక ధరకి తీసుకొచ్చింది పెద్ద అంబానీ గారు. విమల్ అనే బ్రాండ్తో ఎదిగాడు ఆయన. ఒక టెక్స్టైల్స్ పెట్టారు, టెక్స్టైల్స్ నుంచి కలిసి వచ్చి తర్వాత వేరే 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 వ్యాపారాలు మొదలెట్టింది అతను, సఫారీ సూట్ అన్నది. సో ఇప్పుడు పెద్ద వీళ్ళందరూ నంబర్ 1. ఇప్పుడు ఈ అంబానీ గారు ఇప్పుడు జియో తీసుకొచ్చారు. ఎవరైనా ఏదైనా కనిపెట్టారంటే 1 వాళ్ళు, లేకపోతే ఆ టైంలో 1 నడుస్తూ ఉంటుంది, సూర్యదశ అంతర్దశ లేకపోతే నడుస్తుంటుంది. అంబానీ గారు అయితే 1, ఎలాన్ మస్క్ అయితే 1. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ తర్వాత చెప్తాను, కానీ ఫస్ట్ బేసిక్ ఏదేనంటే భయపడొద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి, ముందుకు దూసుకుపోవండి. మీకు టాలెంట్ లేకపోయినా పర్లేదు, అన్నీ వచ్చేస్తాయి. గుర్రంలాగా ముందుకు వెళ్ళిపోండి, ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. జీవితం కూడా వీళ్ళు ఎలా బతకాలంటే రాడో, రోలెక్స్ వాచ్లు వేసుకోవాలి, పిచ్చి పిచ్చిగా బతకూడదు, బ్రాండ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు శని ఉన్నాడు, వాడు పాత వేసుకుంటాడు, ఏవో పట్టించుకోడు, వాడికి అది నడుస్తుంది. నువ్వు నంబర్ 1 అయితే నువ్వు పర్టికులర్ బ్రాండ్ వాడాలి. వాచ్ వేసుకుంటే రాడో, రోలెక్స్. రోలెక్స్ కొనేంత సీన్ అందరికీ ఉండాలిగా మరి. అంటే సీన్ ఉన్నప్పుడు రోలెక్స్ కొనాలి అంటున్నా. డబ్బులు ఉండి కూడా నువ్వు కొనట్లేదంటే పిసినార్తనం పనికిరాదు. యు షుడ్ మెయింటైన్ అని అంటున్నారు. యు షుడ్ మెయింటైన్. వీళ్ళు మెయింటైన్ చేయాలి, వేరే వాళ్ళు చేస్తారో లేదో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నంబర్ 8 అయితే మెయింటైన్ చేయవచ్చు, చేయకపోవచ్చు. వాడు ఏకంగా సెకండ్ హ్యాండ్ వాచ్ కొనుక్కోవచ్చు, వాడి ఇష్టం అది. నంబర్ 1 అయితే కంపల్సరీ రాడో, రోలెక్స్, ఇది ఇక్కడే బర్బరీ, ఫెండి, షెనాల్, ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. మీరు చూడండి, బ్రాండ్స్ గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడతారంటే నంబర్ 1 మాట్లాడతారు. యూట్యూబ్లో తెలుగులోనే చూశాను నేను, బర్బరీ గురించి బాగా మాట్లాడతారు కొంతమంది, ఈ బ్రాండ్ గురించి నంబర్ 1 వాళ్ళే మాట్లాడతారు. వేరే వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి ఏం మాట్లాడతాం అబ్బా బ్రాండ్స్ గురించి అనుకుంటారు. బ్రాండ్ ఏముంది, మన మీద బతుకుతారు వాళ్ళు అనుకుంటారు. ఏందేందో మాట్లాడతారు జనాలు, కానీ వీరు అట్లా మాట్లాడరు. వీళ్ళు ఏ రంగానికి వచ్చినా ద బెస్ట్ డ్రెస్ వేసుకోవాలి, స్పెక్ట్స్ వేసుకుంటే బెస్ట్ స్పెక్ట్స్ వేసుకోవాలి, షర్ట్ వేసుకుంటే బెస్ట్ షర్ట్ వేసుకోవాలి, అర్మానీ షర్ట్ వేసుకోవాలి, బర్బరీ వాడాలి, షొనాల్ వాడాలి. సో కార్ కూడా వీళ్ళు వాడితే BMW, మర్క్ వాడతారు. ఇప్పుడు చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయండి, BMW కొనరు, ఫార్చునర్ కొంటారు, అమేజ్ కొంటారు, సిటీ కొంటారు, వర్నా కొంటారు, స్విఫ్ట్ కొంటారు. వాడు డబ్బులు ఉంటాయి కానీ వాడు కొనడు. వీళ్ళు కంపల్సరీ కొంటాడు, BMW, మర్సిడీస్, ఆడి కొంటాడు, కొనాలి. అదంతే. దే ఆర్ డిజైన్ లైక్ దిస్, దే ఆర్ డిజైన్ టు బి ద బెస్ట్ అండ్ టు బి రాయల్. టు బి రాయల్ అండ్ లీడింగ్. నరేంద్ర మోదీ గారి పేరు కూడా రాశారు. వాట్ ఈస్ ఇట్ అండి? నరేంద్ర మోడీ గారి జాతకంలో సన్ బాగా స్ట్రాంగ్ ఉంది, ఫుల్ స్ట్రెంగ్త్లో ఉంది. సో స్ట్రెంగ్త్ ఉండడం వల్ల అతని జాతకం చూసుకోండి మీరు. అతను ఏ కార్లో వాడతారు? BMW, ఆడి, రేంజ్ రోవర్. ఇప్పుడు రేంజ్ రోవర్ వాడుతున్నారు. పిఎం కాబట్టి వాడాలి కూడా కదా, అందరు వాడలేదు. ఉంటాయి కదా, చాలా కార్లు ఉంటాయి, కానీ కాస్ట్లీస్ట్ కార్ ఇప్పుడు ఇతనే వాడుతున్నారు. చాలా మంది పిఎంలు వచ్చారు, కానీ ద బెస్ట్ కార్ ఇతనే వాడుతున్నారు. ఈ మధ్య గోల్డ్ డ్రెస్ కూడా కుట్టించుకున్నారు, మీకు తెలిసి ఈ మధ్య రీసెంట్లో. ప్లస్ అతను వేసుకునే బట్టలు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చాలా రాయల్గా మెయింటైన్ చేస్తారు. అతనికి మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, అతనికి హెయిర్ డ్రెస్సర్లు ఉన్నారు, అతనికి కెమెరామ్యాన్లు ఉన్నారు, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఏదైనా చేస్తారు, రాయల్గా చేస్తారు. ఇంకోటి 0 to హీరో కథ. వాళ్ళ అమ్మ ఇంటింటికి వెళ్ళి గిన్నెలు కడిగేది. అతను బీజేపీ ఆఫీస్లో అటుకులు చేయడం, ఛాయ్ అందించడం, ఇవన్నీ చేసేవాడు. మెల్లిమెల్లిగా ఎదుగుదల, ధర్మం కాపాడుతూ వెళ్ళాడు. నంబర్ 1 అందరూ ఇలాగే ఉంటారా మరి? ఉండకపోతే వేస్ట్ అంటున్నానే. మీకు అవకాశం వస్తే మీరు దాన్ని సద్వినియోగపరచుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పాయింట్, ఈ 1 అనేవాళ్ళు చాలా రాయల్గా బతకాలి, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ డౌన్ అవుతారో కింద పడడం అనేది జరుగుతుంది, ఎదుగుదల ఉండదు. మీకు పని వచ్చినా పని రాకపోయినా కాన్ఫిడెంట్గా చెప్పండి. తప్పు చెప్పినా పర్లేదు, కాన్ఫిడెంట్గా చెప్పేయండి.
దాంట్లో ఏ పిచ్చి పిచ్చి బూతులు ఉన్న చెప్పిండి కాన్ఫిడెంట్ గంట. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్, నాట్ సబ్జెక్ట్. ఫర్ వన్, కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మకారక, మన ఆత్మని లింక్ చేసేది సన్. అవర్ ఆత్మ ఇస్ రిలేటెడ్ టు సన్. సో ఏ పని చేసినా ఆత్మపూర్వకంగా చేయండి అని నేను చెప్తాను. కనెక్షన్ టు లార్డ్, కనెక్షన్ టు గాడ్, దేవుడికి సమర్పించి చెయ్యండి. తర్వాత ఇందిరా గాంధీ పాలిటిక్స్, సన్ స్ట్రాంగ్ ఉంటేనే పాలిటిక్స్లో రాగలరు. ఇంకా కలర్ వస్తే ఆరెంజ్ కలర్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి విబ్జియోర్ అనేది వైట్ లైట్ నుంచి వస్తుంది. సో వైట్ కూడా ఒక రకంగా సన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఫాదర్ అండ్ హెల్త్కి మంచి కారకుడు కాబట్టి ఫాదర్ విల్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ లైఫ్. ఈ వన్స్కి అండ్ హెల్త్ బాగుంటుంది ఎప్పుడు, ఎందుకంటే సూర్యుడు అంటే వేడి కాబట్టి బాడీలో ఎప్పుడు ఆ హీట్ మెయింటైన్ అయితే హెల్త్ బాగుంటుంది. మీరు మోడీ గారు చూడండి 75 years అయినా స్ట్రాంగ్గా ఉన్నారు. తర్వాత పయోనియర్స్, లెజెండ్స్, వీళ్ళందరూ వన్కి చెందిన వాళ్ళు. ఐ డిజర్వ్ ద బెస్ట్ అని అనుకోవాలి. ఏముంది లేదు, దానికి సర్దుకుపోదాము, జీవితం అన్నాక అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అనుకోకూడదు. ద బెస్ట్ సెలెక్ట్ చేయాలి. ద బెస్ట్ సెలెక్ట్ చేస్తే రిజల్ట్ కూడా బెస్ట్ వస్తుంది. పిచ్చి పిచ్చివి, పాతవి, సెకండ్ హ్యాండ్వి సెలెక్ట్ చేసుకుంటే జీవితం పోతుంది వీళ్ళది. ఇప్పుడు ఏ నంబర్ అయినా ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ రిజల్ట్ వస్తుంది. కానీ వన్ బెస్ట్ సెలెక్ట్ చేయాలి, బెస్ట్ రిజల్టే వస్తుంది. అండ్ వీళ్ళు తులసి మాల ధరిస్తే చాలా మంచిది. జెమ్ స్టోన్ రూబీ వేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకా వీళ్ళ గురించి నేను చెప్పాలంటే బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. వీళ్ళు కొద్దిగా బ్లాక్ కలర్ కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బ్లాక్ కలర్ వల్ల వీళ్ళకి గ్రహణం పట్టేస్తుంది. సో ఆ గ్రహణం పడితే మంచిది కాదు, జీవితం తారుమారైపోతుంది. బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. సో బ్లాక్ కలర్, వైట్ కలర్ మిక్సింగ్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. బ్లాక్కి దూరం ఉండండి అని చెప్తా. బెటర్ టు చూస్ ఆరెంజ్ అండ్ వైట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రే టు రాజశ్యామల. రాజశ్యామల అమ్మవారికి దయచేసి పూజ చేయండి. సూర్య నమస్కారాలు రోజు చేయండి. ఎందుకంటే మీ అధిపతి, మిమ్మల్ని పాలించేది సూర్యుడు కాబట్టి రోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. బర్త్ నంబర్ కావచ్చు, లైఫ్ డెస్టినీ నంబర్ కావచ్చు, సూర్య నమస్కారాలు కంపల్సరీ చేయాలి. మనకు కనిపించే దైవాలు సూర్యుడు, చంద్రుడు. కాబట్టి మీరు బై మిస్టేక్ 1లో పుట్టారు అంటే సూర్య నమస్కారాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి అందరు ఆశ్చర్యపరుస్తారు వీళ్ళు, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. 0 నుంచి హీరోకి వచ్చేస్తారు. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మొత్తం సమరైజ్ చేస్తే ద పాయింట్ ఈజ్ 0 to హీరో. నెక్స్ట్ ఎపిసోడ్లో నంబర్ 2 గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.